కేటీఆర్ గారు హరీష్ రావు గారు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము అవన్నీ మాట్లాడుకుంటూ పోతే టైం లేదు మాకు. మేము ఓన్లీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకున్నాం. ఇంకా 3 years ఓన్లీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి అదే నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీకేం వస్తుంది? ఇప్పుడు ప్రజలే మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి గ్లోబల్ సమిట్ కూడా ఇవాళ మేము ఇతర రాష్ట్రాలతోని కాదు ప్రపంచ దేశాలతోని మేము పోటీ పడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మేము మంచి ఉద్దేశంతో మన గ్రేటర్ హైదరాబాద్ అంటే కూడా ఇది ఒక గ్లోబల్ సిటీ. ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఎక్కడ ఏదోటి క్రియేట్ చేసే ప్రయత్నం, డిస్టర్బింగ్ చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఆ డిస్టర్బ్ చేసే ప్రయత్నం, ఒకరినొకరు విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం బాగుపడితే మనమే బాగుపడతాం. ఏ పార్టీలో కూడా ఉన్నా, అటు టీఆర్ఎస్లు ఉన్నా, బీజేపీలు ఉన్నా, సిపిఐలు ఉన్నా, సిపిఎంలు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, టీడీపీలో ఉన్నా, వాళ్ళందరూ మన రాష్ట్రం వాళ్ళే, మన కుటుంబ సభ్యులే. కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు. మన రాష్ట్రం డెవలప్ అవుతే మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం. మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే రాష్ట్రం మనని కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏవైనా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకుపోయి ఎంకరేజ్ చేసే విధంగా, అంటే దాన్ని చూసి ఇంకొకరు బాగుపడతారంటే దాన్ని హైలైట్ చేయమని చెప్పి కూడా మరి అన్ని పత్రికా సోదరులకు, అంటే ఏ పత్రిక అయినా కూడా, ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది. అంటే వాళ్ళు పైకెళ్ళి ఒత్తిడి చేస్తారు, ఇది మీరు చెయ్యాలి. ఈ పార్టీకి కొన్ని మనం మీడియాలు చూస్తా ఉన్నాం, ఇక వాళ్ళు ఒకటే పాట, ఒకటే లైన్ తీసుకుంటారు, వాళ్ళ గురించి వ్యతిరేకం తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కొన్ని మీడియాలేమో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలు బయట పెడతారు. కొన్ని మీడియాలు ఎట్లయిపోయినాయంటే ఇక వన్ సైడ్ అన్నట్టు, ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు. ఒకటే మైనంపల్లి ఏం చేస్తాడు, క్రిటిసైజ్ చేద్దాం. అంజనేయులు గౌడ్ ఏం చేస్తాడు, క్రిటిసైజ్. దట్స్ నాట్ రైట్. బ్యాలెన్స్ చేసుకుంటే, ఎందుకంటే మీది కూడా దాంట్లో మీ మైలేజ్